అసెంబ్లీలో ఫోన్లో పేకాట ఆడుతున్న మంత్రి. ఏ మంత్రి? మహారాష్ట్రకు సంబంధించినటువంటి మహారాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి. ఈయన బీజేపీ పార్టీకి చెందినటువంటి వ్యక్తి అని మనకు తెలుస్తుంది. అసెంబ్లీలో ఫోన్లో పేకాట ఆడిన మంత్రి. రైతు సమస్యలపై చర్చ జరుగుతుండగా మహారాష్ట్ర వ్యవసాయ మంత్రి కొకాటే నిర్వాహకం వీడియో తీసి ఎక్స్లో పెట్టిన ఎన్సీపీ ఎమ్మెల్యే ఆయన్ను మంత్రి పదవి నుంచి తొలగించాలని విపక్షాల డిమాండ్ అట. అసెంబ్లీకి ఎందుకు ఎన్నుకున్నారు ఆయనను? ఒక కాన్స్టిట్యున్సీ ప్రజలు, లక్షలాది మంది ప్రజలు ఒక 3-4 పోటీ చేస్తే ఈ అందరికంటే బెస్ట్ ఎవరు, మమ్మల్ని ఎవరు పరిపాలిస్తారు, మాకు ఎవరు మేలు చేస్తారు, పేద ప్రజలకు మంచిగా అనేటువంటిది చూసి ఎన్నుకొని ఈయనకు ఓటేస్తే ఈయన మహారాష్ట్రకు సంబంధించి మంత్రి అయిండు. మంత్రి చేయాల్సినటువంటి పని ఏంటి అని వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నాడు. వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి ఎవరైనా అసెంబ్లీలో అపోజిషన్ వాళ్ళు మాట్లాడుతుంటే అవి నోట్స్ రూపంలో తయారు చేసుకొని వాళ్ళకి సమాధానం ఇవ్వాలి. రాష్ట్రంలో వ్యవసాయం మీద ఎట్లాంటి కొత్తగా ఆవిష్కరణలు జరగాలి, రైతులను ఎట్లా ఆదుకోవాలి, ఈ అన్ని అంశాల మీద అసెంబ్లీ పూర్తి స్థాయిలో చర్చ నడుస్తుంటే ఆ చర్చను వినకుండా కనీసం సభ గౌరవ మర్యాదలు కాపాడకుండా అసెంబ్లీలో పేకాట ఆడిండు ఆ రాష్ట్ర మంత్రి, అధికార పార్టీ బీజేపీ మంత్రి. మరి ఎవరిదని? అపోజిట్లో వెనక కూర్చున్నటువంటి ఒక ఎన్సీపీ ఎమ్మెల్యే ఆ వీడియో తీసి పోస్ట్ చేసిండట. ఆ మీడియాలో, సోషల్ మీడియాలో అంతా కూడా ఆ వీడియో వైరల్ అవుతుంది. మరి మంత్రి చేయాల్సిన పనేంది, చేస్తున్న పనేంది? పేకాట ఆడేది ఉంటే క్లబ్కో, పబ్కో, లేకపోతే ఇంకెక్కడైనా పోయి పేకాట ఆడని, తాగని, తందనాలని, అది పర్సనల్ జీవితం, అది ఏమన్నా కానీ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడం కోసం రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసి ఎన్నికల్లో గెలిచి ప్రజల యొక్క ప్రతినిధిగా అసెంబ్లీకి వచ్చినటువంటి మంత్రి చేయాల్సిన పనులు గివ్వేనా? మంత్రులు చేయాల్సిన పనులు గివ్వేనా? వెంటనే ఆయనను సభా మర్యాదలు కాపాడలేదు, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు కూడా కాపాడలేదు. ఎందుకు ఎన్నికైండో ఆయనకు కూడా తెలుస్తలేదు. టైంపాస్కి ఎన్నికైనట్టు, డబ్బులు పెట్టి గెలిచినట్టుండి ఆయనే. కాబట్టి అట్లాంటి మంత్రి, అట్లాంటి ఎమ్మెల్యే అసెంబ్లీలో ఉండాల్సిన అవసరం లేదు. మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలి, ఎమ్మెల్యే పదవి నుంచి తీసేసి ఇంటికి పోమని చెప్పాలి. ఇంటికాడ కూర్చొని హ్యాపీగా పేకాట ఆడుకుంటాడు. పేకాట ఆడేటోళ్ళు అసెంబ్లీకి రావాల్సిన అవసరం ఏముంది? పేకాట మీద ఉన్నటువంటి దృష్టి పేద ప్రజల మీద ఏడుంటుంది? అంటే ఆయన జూదంలో మునిగిపోతున్నాడు. జూదం ఆడే వ్యక్తి జూదం మీద ప్రేమ ఉంటుందా? ఆ రాష్ట్ర ప్రజల మీద ప్రేమ ఉంటుందా? అసెంబ్లీలో చర్చ పెడతారా? అసెంబ్లీలో చర్చిస్తే స్వీకరిస్తారా చర్చలను? ఒక్కసారి ఆలోచించాలి. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మంత్రిని ప్రభుత్వంలోకి వెళ్ళి బర్తరఫ్ చేసి ఆయనను ఎమ్మెల్యే పదవి నుంచి వెళ్ళి రాజీనామా చేపించి లేదా సస్పెండ్ చేపించి స్పీకర్ కూడా, ప్రభుత్వమే కాదు స్పీకర్ కూడా వెంటనే ఆయనను సస్పెండ్ చేయాలి, రిమూవ్ చేయాలి. ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటించాలని ఇంటికి పంపిస్తే పేకాట ఆడుకుంటాడు ఇంటికాడ.